चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। మాస్టర్ గారిని ఆ సమయంలో 10వ తరగతి చదువుతున్న ఒక చిన్న పాప మాస్టర్ గారిని ఒక ప్రశ్న వేస్తుంది. మాస్టర్ గారు, మా అమ్మ ఎంతో భక్తితో దైవాన్ని పూజిస్తూ ఉన్నా మా నాన్న చనిపోయారు. ఎన్నో కష్టాలు సమస్యలు ఆమె ఎదుర్కోవాల్సి వస్తున్నది, ఎందువలన అంటున్నారు. మా అమ్మ ఎంతో భక్తితో దైవాన్ని పూజిస్తూ ఉన్నా కూడా మా నాన్న చనిపోయారు, ఎన్నో కష్టాలు సమస్యలు ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందువలన అని మాస్టర్ గారిని 10వ తరగతి చదువుతున్నప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రశ్న వేస్తే మాస్టర్ గారు చెప్తున్నారు, సహజంగా అందరికీ ఉంటుంది, మేము దేవుడిని పూజిస్తూ ఉన్నామండి, అయినా కష్టాలు వస్తూ ఉన్నాయి. మన ఉద్దేశం ఏంటి? మనం ఆయన పూజిస్తున్నాం కాబట్టి మనకి ఏం కష్టాలు పెట్టకూడదు. ఆయన చెప్పినట్టుగా ఉండం, కానీ ఆయన పూజిస్తూ ఉన్నాం కదా, కాబట్టి ఆయన మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ఈ అవగాహన లేకపోతే కొన్ని రోజులు పూజ చేసి చేసిన ఉపయోగం లేదు, ఈ కష్టాలు పోవట్లేదు అని అంటే అసలు ఈ సిద్ధాంతం ఏంటి, ధర్మం ఎలా నడుస్తుంది, మనం ఎలా వచ్చాం, మనకి ఎలా ప్రాప్తిస్తాయి, మనం ఎలాంటి ఆలోచన చేయాలి, ఎలాంటి కర్మలు చేయాలి, వీటి గురించి ఏ ఆలోచన ఉండదు. ఎందుకంటే మనకి తెలిపిన వాళ్ళు లేరు, మనకు తెలుసుకోవాలని లేదు, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలానే ఉండటం వల్ల ఎవరికో ఉద్భవిస్తుంది అట్లా. ఒక బుద్ధుడు, ఒక మాస్టర్ గారు అయితే మాస్టర్ గారు చెప్తున్నారు, భగవంతుడు సృష్టి మొదట్లో అందరినీ సుఖ సంతోషాలతో సృష్టించాడు. ఆరంభంలో ప్రతి ఒక్క జీవిని సుఖ సంతోషాలతోనే ఆయన సృష్టించాడట. అప్పుడెవరికి ఇబ్బందులు, దుఃఖాలు, కష్టాలు వేరే ఏం లేవు, అందరినీ కూడా సుఖ సంతోషాలతోటి సృష్టించాడు. అలానే ఎన్ని జన్మలైనా కొనసాగటానికి కానీ, ఇష్టం ఉంటే భగవంతునిలో ఐక్యమవటానికి కానీ, ఎలా ధర్మంగా మంచిగా బ్రతకాలో తెలపగల ఋషుల ద్వారా వేదాలు శాస్త్రాలు ఇచ్చాడు. సృష్టి చేసి మీకు ఊరికి ఇలా జీవించడమే, సంతోషంగా ఉండి హాయిగా ఎన్ని జన్మలైనా ఎత్తుతారంటే ఎత్తండి, సత్కర్మలు చేసుకుంటూ హాయిగా ఆనందంగా జీవించండి. లేదు చాలు అయిపోయింది భగవంతునిలో ఐక్యమవుతాం అని అంటే దానికి కూడా ఎలా ధర్మంగా మంచిగా బ్రతకాలో తెలపగల ఋషుల ద్వారా వేదాలు శాస్త్రాలు ఇచ్చాడు. దానిని ఆచరించకపోతే వచ్చే ప్రమాదాల గురించి తెలిపే గ్రంథాలు వారి ద్వారా ప్రసాదించాడు. ఇదిగో ఇది చేస్తేనే ఇది మీరు చేరుతారు, అంతవరకు ఇలాంటివి చేయకూడనివి చేస్తే ఏమవుతుందో కూడా, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో కూడా ఆయన అటువంటి విషయాలను కూడా తెలిపే గ్రంథాలను వారి ద్వారా ఋషుల ద్వారానే ప్రసాదించారు. దానిని అర్థం చేసుకొని మనం ఆచరించి బాగుపడడానికి కానీ, లేక వాటిని ఉల్లంఘించి పాపము దాని ఫలితమైన దుఃఖము కొని తెచ్చుకునేందుకు స్వేచ్ఛనిచ్చాడు. ఇక్కడ జరిగిందనమాట అసలు విషయం. అంటే ఏంటి? భగవంతుడు ఎప్పుడూ కూడా మనం నిర్బంధించాడు అనుకోండి, మన స్వేచ్ఛ ఏముంది, మనం చేసేది ఏముంది, ఆయనే చేయిస్తున్నట్టు అయిపోతుంది. ప్రతి ఒక్కటి స్వేచ్ఛనిచ్చి ఇది మంచి ఇది చెడు రెండు చెప్పారు. ఇలా చేస్తే ఇగో ఇది పొందుతావు, ఇలా చేస్తే వీటి ఫలితం ఇలా ఉంటుంది అని ఆయన మనకి రెండింటినీ ఋషుల ద్వారా అందింపజేశాడు. చేసిన తర్వాత కూడా ఏం చేశారట, ఇది మంచి ఇది చెడు, ఇది ఇట్లా చేసుకుంటే ఇదిగో ఇలా సత్కర్మలు చేసుకుంటూ ధర్మాన్ని ఆచరిస్తే సద్గురువుని ఆశ్రయించి నువ్వు ముక్తి పొంది భగవంతుని ఐక్యమవుతావు, పరమాత్మ స్వరూపానివి అందులో అవుతావు. లేదు ఇలాంటి తప్పులు చేస్తూ పక్కన వాళ్ళ పట్ల అసూయ భావాలు పెట్టుకొని, లేకపోతే మనకి బలంగా ఉన్నాం కదా అని బలహీనమైన ప్రాణుల్ని కొడుతూ శిక్షిస్తూ అనేక రకాలుగా వాటికి ఇబ్బంది కలిగిస్తూ మనం కనుక ఇట్లా అంటే ధర్మాచరణ కనుక చేయకుండా మన నుంచి వేరు అన్న భావంతోనే ప్రవర్తిస్తూ ఉంటే ఏమవుతుందో అంటే, వాటిని అర్థం చేసుకొని మనం బాగుపడడానికి ఆచరించటం, లేదా వాటిని ఉల్లంఘించి పాపము దాని ఫలితమైన దుఃఖం కొని తెచ్చుకునేందుకు రెండిటికీ స్వేచ్ఛనిచ్చాడు. ఇది చేస్తావా ఇది చేయి, ఇది చేస్తే ఇది పొందుతావా, అది చేస్తావా అది. అంతేగాని ఇది చేస్తూ పోయి నా కష్టాలు ఎందుకు వచ్చాయి, నాకు దుఃఖం ఎందుకు వచ్చింది, వాళ్ళు హాయిగా ఉన్నారు నేను లేను అనే ఆలోచన రాకూడదు. ఎందుకని చెప్పబడింది కదా, ఇలా కనుక జీవించి ఉంటే మనకి ఇలాంటి ఫలితమే వస్తుంది. ఇలా జీవించి ఉంటే ధర్మాచరణ చేసి మనం ఒక లక్ష్యం కోసం గమ్యం కోసం చేసుంటే ఒకలా ఉంటుంది. కనుక మనకి ఆయన స్వేచ్ఛనిచ్చాడు అనమాట.
ఇప్పుడు మన పిల్లలకి ఫోన్ ఇచ్చి వాడిని ఇందులో చూసి చదువుకోరా అంటే వాడు చదువుకున్నాడు అనుకోండి బాగుపడుతుంది. 24 గంటలు ఊరికే టైం పాస్ చేస్తూ ఉంటే అదే స్వేచ్ఛనిచ్చాము, రెండూ చెప్పాము. ఇలా చేసుకుంటే నీకు కష్టమైన ఈ సమస్యలు ఇలా చేసుకోవచ్చు, వీటికి మార్గం ఉంది, లేదు ఇంకో రకంగా చేస్తే కాలక్షేపం అవుతుంది, దేనికి పనికి రాకుండా అయిపోతుంది. కనుక ఆ స్వేచ్ఛని ఇవ్వటం వలన మనం సమస్యను తెచ్చుకున్నాం. ఎందుకని అంటే ధర్మాచరణ చేస్తూ ఇలానే దీనికోసం వెళ్ళాలి అనేది మనకి ఆయన మన మీద రుద్దకుండా ఇలా చేసుకుంటే ఇది, అలా చేసుకుంటే అది. ఆ స్వేచ్ఛ లేకుంటే మనిషి యంత్రంలా అవుతాడు. ఎందుకు ఇచ్చాడు భగవంతుడు స్వేచ్ఛ అంటే, నేను సృష్టించాను, నువ్వు ఇలానే ధర్మంగానే బతకాలని ఒక మిషన్ లాగే పెట్టేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన ఆలోచన, మన మనసు, మన స్వేచ్ఛ ఇవన్నీ ఉండకుండా అయిపోతాయి. అంటే మనం కూడా మెషిన్ లాగా స్విచ్ చేస్తే పనిచేసేట్టుగా ఉంటాం. కనుక స్వేచ్ఛ లేకుంటే మనిషి ఏమవుతాడు, యంత్రం అవుతాడు. ఎందుకు మనం ఎక్కడికైనా వెళ్తాం, స్వేచ్ఛ లేకుండా 2 రోజులు వారి ఇంట్లో ఉండమనండి, ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేయాలా బాబోయ్, బంధించి అన్నీ పెడుతున్నారు కానీ స్వేచ్ఛ ఇవ్వలేదండి అంటాం. అంటే మనకి ఏం కావాలి, స్వేచ్ఛ కావాలి. అంటే స్వ ఇచ్ఛ, మనం అనుకున్నట్టుగా చేసేట్టుగా ఉండాలి. ఏమంటే మీకు అన్నీ పెడతాం, మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా మీరు ఏ పని చేయక్కర్లేదు, మీరు కూర్చుంటే చాలా తెచ్చి పెడతాం, కానీ మీరు మంచం దిగకూడదు, సోఫా దిగకూడదు, ఇక్కడి నుంచి కదలకూడదు అన్నాడు అనుకోండి, ఒకరోజు కష్టపడతాం, 2 రోజులు కష్టపడతాం, 3 రోజు నుంచి ఎప్పుడెప్పుడు దాన్ని ఆ బ్రేక్ చేసుకుని వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అంటే భగవంతుడు ఎందుకు స్వేచ్ఛనిచ్చాడంటే తెలుసు కనుక. మనకి స్వేచ్ఛ లేకపోతే మనం యంత్రాలం అయిపోతాం. ఏముందండి అక్కడ ఆలోచించడానికి ఉండదు, ఏమీ ఉండదు అన్నట్లుగా. అందుకని భగవంతుడు అన్ని మార్గాలు చెప్పి వాటి ఫలితాలు తెలియజేసే విషయాల్ని మనకి మహర్షుల ద్వారా అందించి, మనకి వాటిని ఆచరించి బాగుపడటమా, లేకపోతే వాటిని ఆచరించకుండా తత్ఫలితం దానికి తగిన ఫలితాన్ని పొందటమా అనే స్వేచ్ఛను మనకి ఇచ్చారు. మాస్టర్ గారు చెప్తున్నారు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన అందరినీ మంచిగా నడిపించేట్టుగా చేయొచ్చు కదా అన్నాం అనుకోండి, అంటే మనం యంత్రాలం అయిపోతాం. నీకు అవకాశం ఇచ్చి నువ్వు మంచిగా నడుచుకోగలిగితే అప్పుడు నీకు పొందగలుగుతావు, కానీ అన్నీ ఆయనే ఇంకా మిషన్ లాగా బంధించేసి నువ్వు అటు కదలడానికి లేదు, ఇటు కదలడానికి లేదు అన్నాడు అనుకోండి. అందుకని స్వేచ్ఛ లేకుంటే మనిషి యంత్రంలో అవుతాడు. ఇక జ్ఞానము, ముక్తి, దైవత్వము వాటికి వీలవ్వవు. యంత్రాలు అయితే ఏమవుతుందట అంటే, యంత్రాలకి ఇక జ్ఞానము, ముక్తి, దైవత్వము వాటికి వీలవ్వవు. స్వేచ్ఛ ఉండి దానిని దుర్వినియోగం చేసుకోనుకుండటం నేర్చుకోగలగాలనే జీవుని సృష్టించాడు. ఆయన పెట్టే పరీక్ష ఏంటి మనకి అంటే, స్వేచ్ఛనిచ్చేశాడు, మంచిగా బతికితే ఇదిగో ఇలా ఉంటుంది, లేదు దానికి భిన్నంగా ధర్మాచరణ చేయకుండా ఉండి అధర్మంగా జీవిస్తే ఇలా ఉంటుందని స్వేచ్ఛ ఇచ్చేశారు. ఆయన ఎట్లా స్వేచ్ఛనిచ్చి దానిని దుర్వినియోగం చేసుకోకుండా నేర్చుకోగలని చెప్పి జీవుని సృష్టించాడు. అంటే మనకి ఇచ్చి మన నుంచి అది ఆశిస్తున్నాడు ఆయన, మనం అలా చేస్తే కనుక అని. అన్నీ తెలుసుకొని బిడ్డలు తమకు ఆమె స్వతంత్రంగా మంచిగా జీవించే వ్యక్తుల వారిని కదా ఏ తల్లిదండ్రులైనా కానీ కోరేది. అన్నీ ఇస్తాం, కానీ వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే, తల్లిదండ్రులుగా అన్నీ తెలుసుకొని బిడ్డలు తమకు తామే స్వతంత్రంగా మంచిగా జీవించే వ్యక్తుల వారినే కదా మన పిలుపుడు ఏవైనా అనుకుంటాం. మనం ఎన్ని చెప్పుకున్నా కానీ మావాడు అక్కడ పాడాడు, లేకపోతే ఇక్కడ డ్యాన్స్ చేశాడు, ఇవన్నీ ఊరికే బయట చెప్పుకోవడానికే, కానీ మనసులో కోరుకునేది ఏంటి, వాడు స్వతంత్రంగా ఉండి, లేకపోతే ఆ పాపైనా బాపైనా ఎవరైనా సరే వాళ్ళు స్వతంత్రంగా ఉండి వాళ్ళు మంచి తెలుసుకొని వాళ్ళు మంచిగా జీవించాలని కోరుకుంటాం. ఎందుకని ఇప్పుడు చదువున్నాడు అనుకోండి, ఎన్నాళ్ళు చెప్పుకుంటాం, వాడు కాలంతో చెప్పుకుంటాం, మనిషిగా తర్వాత కదా చెప్పుకునేది, వాడు మంచివాడేంటని చెప్పుకోవాలండి, మనిషికి ఇచ్చే అట్రిబ్యూట్స్. ఇప్పుడు ఏంటంటే మనం పిచ్చిలో పడిపోయి ఫ్లోలో మనం అన్నీ అలా చెప్పుకుంటూ ఉంటాం, మా వాడు కూడా ఇలా చేస్తాడండి, మా పాప కూడా ఇలా చేస్తుంది, ఇక్కడే ఉంటుంది మన ఆలోచన అంతా. వీటన్నిటికంటే కూడా వాళ్ళకి ధర్మం గురించి వాడి గురించి తెలిపి స్వేచ్ఛనిచ్చిన తర్వాత వాడు కూడా అన్నీ తెలుసుకొని తమకు తాముగా స్వతంత్రంగా మంచిగా జీవించే వ్యక్తులు అవ్వాలని కదా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. మరి భగవంతుడు ఎందుకు కోరుకోడు మనల్ని? మనమే కోరుకుంటున్న చిన్న చిన్నవి అవే కదా. ఆయన కూడా స్వేచ్ఛ ఇచ్చాడు మన నుంచి, అలానే కోరుకోమని, అలా అవ్వాలని ఆయన కూడా ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరికీ తల్లి, తండ్రి, గురువు అయిన దైవం అలానే కోరుతాడు. కానీ మనిషి ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకొని ఇంద్రియ సుఖాలకు, స్వార్థానికి బానిస అయి రాగద్వేషాల వలన
పాపాలు ఎన్నో జన్మలుగా చేస్తూ దుఃఖాన్ని పెంచుకొని బాధలు పడుతున్నారు. ఫస్ట్ చేసినప్పుడు అందరినీ ప్యూర్ స్టేట్లోనే అందరినీ ఆనందంగా జీవించేట్టుగా చేసి, ఇదిగో మీరు ధర్మంగా చేస్తే ఇది, అధర్మంగా ఇది అని స్వేచ్ఛనిచ్చేశారు. ఎప్పుడో ఒక చోట స్లిప్ అయిపోతారు. ఆ ధర్మం ఇక అవి అవి చేసి అలవాటు అయిపోయి అవి సంస్కారాలుగా ఏర్పడి మనల్ని జన్మలుగా వాటిని మనతో వస్తూ మనం అలాంటివే చేస్తూ వాటి యొక్క ఫలితాన్ని పొందుతూ ఉన్నాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మనిషి ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నారు. చక్కగా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నాడు అనుకోండి, వాడు ఏదైనా సాధించవచ్చు. స్వార్థానికి బానిస అయి రాగద్వేషాల వలన పాపాలు ఎన్నో జన్మలుగా చేస్తూ, ఇప్పుడు కాదు, మనం ఏమనుకుంటున్నాం, మనకి ఈ జన్మే తెలుసు, మనం పుట్టాం, మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి మనకి ఏమనిపిస్తుందంటే మనం అంటే ఈ జన్మలో వాళ్ళమే అనిపిస్తుంది. ఇప్పటికి ఎన్నిసార్లు అప్పులు చేసి వచ్చామో, ఎన్ని రుణాలు ఉన్నాయో, ఎన్ని బంధాలు ఉన్నాయో, గత జన్మల్లో ఎవరిని ఎంత బాధించామో, ఎవరి చేత ఎంత బాధింపబడ్డామో, ఇవన్నీ మనకి అవగాహన లేదు. ఎందుకంటే నా జ్ఞానం లేదు. ఆ జ్ఞానం ఉందంటే మన జీవితమే కష్టమైపోయింది. కానీ మనకి ఎదురవుతున్న వాటికి కారణం అదే అనే విషయం మాత్రం తెలియాలి. మనం ఏం చేసుకొని ఉంటే వాటిని ఇప్పుడు పొందుతూ ఉంటామని. బాబా ఏమన్నారు, అందరినీ నేను సమానంగానే చూస్తాను, అందరూ నా బిడ్డలే, కొందరు దొంగలు అవుతారు, దాన్ని నేనేం చేయగలను అంటున్నారు. కనుక స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మనిషి ఇంద్రియ సుఖాలకి స్వార్థానికి బానిసై రాగద్వేషాల వలన పాపాలు ఎన్నో జన్మలుగా చేస్తూ దుఃఖాన్ని పెంచుకొని బాధపడుతూ ఉన్నారు. ఎన్నో తప్పులు చేశాక భగవంతుని ప్రార్థించినంత మాత్రాన ఆ పాప ఫలితం నుండి రక్షిస్తే ఇక జీవులన్నీ ఆశతో పాపాలు చేసి శిక్ష అనుభవించవలసినప్పుడు మాత్రం దైవాన్ని ప్రార్థించరా? చేయకూడని తప్పులన్నీ చేసి ఎన్నో పాపాలు చేసి వాటి ఫలితం వాళ్ళు అనుభవించవలసిన సమయం వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థిస్తే వాటిని కనుక ఆయన తొలగించేట్లుగా అయితే ప్రతి మనిషి ఏం చేస్తాడు, ఏమైనా చేసేటంటే కష్టాలు వచ్చినప్పుడు ఆయన ప్రార్థించి మనం ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది కదా అన్నప్పుడు ఇక ధర్మంగా జీవించే వాళ్ళు ఎవరుంటారు? అందుకని మాస్టర్ అన్నారు, ఎన్నో తప్పులు చేశాక భగవంతుణ్ణి ప్రార్థించినంత మాత్రాన ఆ పాప ఫలితం నుండి కనుక రక్షిస్తే ఇక జీవులన్నీ ఆశతో పాపాలు చేసి శిక్ష అనుభవించవలసినప్పుడు మాత్రం దైవాన్ని ప్రార్థించరా. మనం సంవత్సరం అంతా వదిలేసి పరీక్షల ముందు పుస్తకం తీసుకున్నట్టుగా అనమాట. ఇప్పుడు చదివిస్తే పాస్ అయిపోతాం అన్నట్టుగా. అంటే అప్పుడు భగవంతుని అనిపించవలసి వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థించడం అనేది చేస్తే ఇక అన్ని జీవులు అలానే ఆశతోటే కదా చేసేది, పాపాలన్నీ కూడా చేసి ఇక ధర్మం ఆచరించి దైవాన్ని చేరుకుంటారా. అంటే మన లక్ష్యమైన పరమశాంతి, ఆనందం, తృప్తి, ముక్తి ఏమన్నా చెప్పండి, వాటిని పొందాలంటే ధర్మాచరణ లేకుండా సాధ్యమే కాదు. ధర్మాచరణ ఎప్పుడు సాధ్యమవుతుంది? అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు, ఒకే చైతన్యం, ఒకే భగవంతుడి చైతన్యం ఉంది అన్న ఇది అయినప్పుడు మాత్రమే మనకి అది తెలుస్తుంది. కనుక మాస్టర్ ఏమంటున్నారు, ఒకవేళ కనుక మనం కష్టం అనుభవించవలసి వచ్చినప్పుడు ఆయన ప్రార్థించి కష్టం తొలగించుకోగలిగితే, ఆయన తొలగిస్తే ఇక అన్ని జీవులు కూడా ఆశతోటే పాపాలు చేసి అనుభవించవలసి వచ్చినప్పుడు మాత్రం ఆయన్ని ఇలా చేస్తూ ఉండి ఇక ధర్మాన్ని ఆచరించకపోతే, మరి ఇక ధర్మమే ఆచరించకపోతే ఇక దైవాన్ని ఏం చేరుకుంటారు? ధర్మాచరణ చేసిన వాళ్ళకే అది సాధ్యం. కనుక అందుకే యంత్రాలుగా ఎందుకు పెట్టలేదు మనల్ని మన మీద అంటే, అవి ఇక ముక్తి అలాంటివి యంత్రాలకు ఉండవు కనుక ఇక ధర్మం ఆచరించి దైవాన్ని చేరుకుంటారా? కష్టపడి ధర్మం ఆచరించే వారికి, ఆచరించని వారికి ఒకే ఫలితం ఉండటం న్యాయమా? అంటే ఎన్నో తప్పులు చేసి ఎన్నో పాపాలు చేసి బాబా దయ వల్ల, లేకపోతే వాళ్ళు ఆరాధించే దైవం వల్ల ఆ కష్టాలు తొలగించుకున్నారనుకోండి, ఒకడేమో పాపం పుట్టినప్పటి నుంచి ధర్మాన్ని ఆచరిస్తూ, ఒకడేమో అధర్మాన్ని ఆచరిస్తూ, ఇద్దరికి చివరికి ఒకే ఫలితం వచ్చింది అనుకోండి, వాడి పాపాలు అనుభవించి వచ్చినప్పుడు అవన్నీ ప్రార్థన ద్వారా కనుక తొలగించుకుంటే అప్పుడు అసలు అది న్యాయమేనా అంటున్నారు మాస్టర్ గారు. అందుకని కష్టపడి ధర్మం ఆచరించే వాడికి, ఆచరించని వారికి ఒకే ఫలితం ఉండటం న్యాయమా? కష్టపడి చదువుకొని పరీక్ష రాసిన వాడికను ఎలాగోలా స్లిప్పులు పెట్టుకొని పరీక్షలు రాసి మార్కులు సమంగా తెచ్చుకున్నా ఎక్కువ తెచ్చుకోవటం, అది న్యాయం ఎలా అవుతుంది? కనుక నీవు కష్టపడితే, మాస్టర్ అదే చదువుతున్నారు, నీవు కష్టపడితే వచ్చిన మార్కులు ఏమీ చదవకుండా సలాం మాత్రం కొట్టిన వాళ్లకు కూడా
నీతో సమానంగా మార్కులు వేస్తే నీకు ఎలా ఉంటుంది అంటున్నారు. స్కూల్లో ఉన్నారు, కష్టపడి చదువుకుంటున్నారు ఒక స్టూడెంట్ మాత్రం తెలివిగా బాగా అతి తెలివితోటి టీచర్కి మాత్రం ఎప్పుడు సలాం కొడుతూ ఉంటాడట, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని. చదవడు. వాళ్ళ దగ్గర ఒక ఇంప్రెషన్ లాగా తెచ్చుకోవడానికి వీడు వాళ్ళని కేవలం ఎందుకంటే వాడు చాకచక్యంగా వాడు గౌరవిస్తూ ఉన్నాడు. ఏం గౌరవం అంటే ఏంటి? మాస్టర్ గారు చెప్పే మాటల గౌరవం అంటే చెప్పిన మాటని ఆచరించడం గౌరవించడం అవుతుంది. కానీ వీడిచ్చేది ఏంటి? ఊరికే సలాం కొడుతూ ఉన్నాడట. మరి అలాంటి వాడికి, చదవని వాడికి, ఒక బాగా కష్టపడి చదువుకునే వాడితో పాటు సమానంగా మార్కులు వేయటం న్యాయమా అంటున్నారు. అందుకని మాస్టర్ గారు మనకు అర్థం కావడానికి ఎంత సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. మనం ఏమంటాం, మనకి చేసేటప్పుడు మనం చేస్తే ఏంటండి పర్లేదులేండి, ఏదో ఆయన మన దయదలిచి వదిలేశారు మనం అంటాం. అదే పక్కన వాళ్ళకి చేస్తారు, అది ఎట్లా సాధ్యం అండి, అది ఎట్లా ధర్మం అండి, వాడు అంత అధర్మం చేస్తే వాడికి శిక్ష లేకుండా ఎట్లా చేస్తారు, అదే మనమైతే అంటాం. మనకి అదే జరుగుతుంటే ఏదో బాబా దయ వల్ల అయిపోయిందిలేండి, కష్టం తొలగిపడి అంటాం. అంటే మనల్ని పెట్టుకున్నప్పుడేమో మనకి తేలిక జరిగిపోవాలంటాం, పక్కన వాళ్ళకి జరుగుతూ ఉంటేనేమో అదే జరిగితే ఇది అన్యాయం కదండి, వాడు ఎంతమందిని ఇలా చేశాడు అంటాం. అందుకని అర్థం కావాలని మాస్టర్ గారు అంటున్నారు, నువ్వు కష్టపడితే వచ్చిన మార్కులు ఏమీ చదవకుండా సలాం మాత్రం కొట్టిన వాళ్ళకు కూడా నీతో సమానంగా మార్కులు వేస్తే నీకెలా ఉంటుంది? అందువల్ల అమ్మకు కానీ ఇతరులకు కానీ కొంతైనా దుఃఖం జీవితంలో తప్పడం లేదు అంటున్నారు అని. అయితే దేవుణ్ణి ప్రార్థించడం ఎందుకు? మరి జీవితంలో దుఃఖం తప్పకపోతే ఇప్పుడు దేవుడిని ఎందుకంటే ప్రార్థించడం, అని ప్రార్థిస్తే ఇవి తొలగించరంటున్నారు. మరి అలాంటప్పుడు దైవాన్ని ప్రార్థించడం ఎందుకు అని అనకూడదు అంటున్నారు మాస్టర్ గారు. ఇదంతా అర్థం చేసుకుని ప్రార్థిస్తూ ఉంటే ఇక ముందైనా ఎన్ని కష్టాలు వచ్చినా రాముడు హరిశ్చంద్రుడు వలె మనం కూడా ధర్మాన్ని అనుసరిస్తూ వెనుక చేసిన వాటిని ఓర్పుతో, పశ్చాత్తాపంతో, నిజాయితీతో అనుభవించి పాపాన్ని కడిగేసుకోగలుగుతాము అంటున్నారు. అదేంటండి, కష్టాలు ఇన్ని వస్తూ ఉన్నాయి, భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా ఏ ఒక్క భగవంతుడు ఆరాధ్యమూర్తి ఎవరు కూడా తొలగించట్లేదు, ఇక మరి వాళ్ళని పూజ చేయడం ఎందుకు, వాళ్ళని ఆశ్రయించడం ఎందుకు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మాస్టర్ గారు ఏమంటున్నారు, అయితే దేవుణ్ణి ప్రార్థించడం ఎందుకు అని మాత్రం అనకూడదు. ఎందుకని? ఇవన్నీ అర్థం చేసుకొని ఎందుకు వస్తాయి, భగవంతుడు మనల్ని ఇలానే సృష్టించాడు. ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తాం కదా, మనకి పుట్టినప్పుడు ఉండే అమాయకత్వం తర్వాత మారిపోతూ ఉంటుంది. అలానే మనం కూడా మనల్ని ఆయన సృష్టించినప్పుడు ఇలానే ఉంచారు. కానీ మనం ఆ ధర్మాచరణ నుంచి దూరం అయ్యి రాగద్వేషాలకి, ఇంద్రియ సుఖాలకి, మిగిలిన వాటికి మనం బానిసలమయ్యి, బలహీనులమయ్యి వాటిని ఆచరించడం వల్ల మనం ఇలాంటి పాపాన్ని ఎన్నో జన్మలుగా చేస్తూ వాటిని తెచ్చుకుంటూ ఉన్నాం. అవి అనుభవానికి వచ్చినప్పుడు వాటిని తొలగించుకోవడానికి భగవంతుని ప్రార్థించి అవి తొలగనప్పుడు ఇన్ని చేసినా కానీ ఫలితం లేకుండా పోయిందండి అని మనం ఆయన్ని కూడా ఎందుకులేండి ఆశ్రయించడం అంటూ ఉన్నాం. కానీ మాస్టర్ అంటే అలా దేవుని ప్రార్థన ఎందుకని అనకూడదు. ఇదంతా అర్థం చేసుకుని ప్రార్థిస్తూ ఉంటే ఇక ముందైనా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రాముడు హరిశ్చంద్రుడు వల్ల మనం కూడా ధర్మాన్ని అనుసరిస్తూ వెనుక చేసిన వాటిని ఇప్పుడు వచ్చే ఫలితం అంతా, ఇప్పుడు అనుభవిస్తున్నదంతా కూడా మనం తెలుసో తెలియకో గతంలో చేసిన పాపాల యొక్క ఫలితమే. పుణ్యం ఫలితం ఎట్లాగో అనుభవిస్తూ ఉన్నాం, పాపాలది కూడా అనుభవించాల్సిందే. లేదంటే నేను పుట్టినప్పటి నుంచి ఎవరిని ఏమనలేదండి, ఇప్పుడు అనలేదని మనం అనుకుంటూ ఉన్నాం. ఎన్నో చేసుకొని వచ్చాం. భగవంతుడికి మన మీద ఏమైనా కోపమా, లేదా ఆయనకి ఇంకెవరి మీద పక్షపాతం ఉంటుందా? లేదు కదా. మనం ఏం చేసుకున్నామో దాన్నే పొందుతాం. కనుక ఓర్పుతో, పశ్చాత్తాపంతో, నిజాయితీతో అనుభవించి దాన్ని కడిగి వేసుకోగలుగుతాం అంటున్నారు. అప్పుడు దైవాన్ని చేరుకుంటాం. ఇవన్నీ మాస్టర్ అంటున్నారు, నేను రాసిన గ్రంథాల్లో ఉన్నాయి కనుక మీ చదువులు చెడకుండా చూసుకుంటూ నా రచనలన్నీ చదివాక వాటిలో మీకు తీరిన సందేహాలు ఉంటే నాకు రాయాలి అన్నారు. అంటే ఇలాంటి ఆలోచన 10th క్లాస్ అమ్మాయికి అప్పట్లో వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి అట్లా వచ్చింది. అందుకని మాస్టర్ అంటున్నారు, చదువులకు ఇబ్బంది కలగకుండా చదువుకుంటూ ఈ మాస్టర్ గ్రంథాలు కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా ధర్మం గురించి, ఎందుకు ఆచరించాలి, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి, ఎందుకు ధర్మాచరణ అవసరం, ఇట్లాంటి విషయాలన్నీ మాస్టర్ తన గ్రంథాలు రాశారని చెప్తూ మీరు అవి చదువుకుంటూ ఇవి కూడా చదువుకొని మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు రాయాలి అంటున్నారు. లేకుంటే నేను ఇంకా క్రొత్త గ్రంథాలు రాసేందుకు తీరిక ఉండదు కదా, సెలవుల్లో మతం ఎందుకు మొదలైన గ్రంథాలు అనేకసార్లు చదివి ఆలోచించాక సందేహాలుంటే అడగండి, శ్రీ సాయి మీకు చక్కని బుద్ధిశక్తిని ప్రసాదింతురుగాక అంటున్నారు. అంటే
మనందరికీ ఉండే అసలు ఈ ఈ క్వశ్చన్కి ఉండరు అనుకుంటాను. భగవంతుడి దయ వల్ల ఇప్పుడు ఏదో ఒకటి తీరుతుంది, 2 తీరుతాయి. కానీ ఎల్లకాలం తప్పులు చేసి మనం ఎప్పుడు ప్రార్థించినా అప్పుడెప్పుడు తీర్చాడు కదా అని ఆ వ్రతం చేస్తే పోతుంది, ఈ పూజ చేస్తే పోతుంది, ఈ సహస్రనామం చేస్తే పోతుంది అనుకొని చేస్తూ ఉంటారు. పోనీ చేసేటప్పుడు కూడా కనీసం మనకి దైవం మీద మనసు పెట్టి చేయడం కూడా చేత కాదు. ఎందుకని మన బలహీనతలే మనల్ని మనసులో ఇంతగా మనకి పట్టుకొని ఉంటే చేసే భగవంతుని మీద మనకి అలాంటి పట్టు ఎక్కడ ఉంటుంది? ఎందుకోసం చేస్తున్నావు? ఆయన అనుగ్రహం పొందడం కానీ. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, దైవాన్ని పూజించడం ఆశ్రయించడం ఎందుకని అనకుండా ఇవన్నీ అర్థం చేసుకొని అరే ఆయన మనల్ని మొదట్లో మంచిగానే సృష్టించారు, తర్వాత మనం ఇలా గ్రాడ్యువల్గా మనం వాటిని అవి చేయటమే సంస్కారాలుగా ఏర్పడి మనం ఇలాంటి స్థితికి వచ్చాము. ఇప్పుడైనా సరే వాటిని చేయకుండా ఉండడం కోసం ఆయన్ని ఆశ్రయించి, అంటే ఎప్పుడు అనుకుంటే మాట ఇది, మేము సత్సంగాలకు వెళ్తూ ఉన్నామండి, పారాయణ చేస్తూ ఉన్నామండి, ఇంకా కష్టాలు వస్తూనే ఉన్నాయి. కానీ పారాయణ చేసుకొని బాబాని మనం ప్రార్థిస్తూ ఉంటే మనకి భరించలేని వాటి నుంచి ఆయన కొంత మార్పులు చేర్పులు చేసి చేయటం అందరి నీళ్ళల్లోనూ బాబా దగ్గర జరిగే నీళ్ళలో కనపడుతూనే ఉంటుంది. అయితే ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నారు అంటే ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకుండా ధర్మాచరణ చేస్తూ, ధర్మాచరణకు అవసరమైన దాన్ని బాబా మనకి ప్రసాదించింది. అన్ని రూపాల్లో నేనే ఉన్నాను అన్నది, అది ధర్మాచరణకి అదే మూలం అనమాట. మాస్టర్ అంటారు, అది లేకుండా ధర్మం ఆచరించడం సాధ్యం కాదు. ఎందుకని మన నుంచి అన్నీ వేరుగా కనపడుతున్నప్పుడు వాడి మీద కోపం, వీడి మీద కోపం, వీడంటే ఇష్టం, వాడి మీద ఇంకోటి రకరకాలుగా కలిగేవన్నీ భావాలు కూడా మన నుంచి వేరు అన్న భావంలోంచే. ధర్మం ఆచరించడానికి మూలం ఏంటి అంటే ఉన్నదంతా ఒకే చైతన్యం, నాలోనూ నా బయట అదే చైతన్యం నిండి ఉంది. ఇన్ని రూపాలు మరి కళ్ళు తెలిస్తే మనకి అందరూ వేరుగా కనపడి మనకి నచ్చేట్టుగా కష్టమయ్యేట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు అన్ని రూపాలు ఆయన ఉండి ఎలా సాధ్యమవుతుంది? అందుకే బాబా లీలలన్నీ కూడా పారాయణ చేస్తూ ఉంటే అదే విషయాన్ని మనసుకి తెలియజేస్తూ ఉంటాయి. అందుకని ఆయన అవతరణ బాబా యొక్క లీలలు మనకి మాస్టర్ గారు చెప్పేది, అవి పారాయణ చేయటం ద్వారా వేరు అన్న భావం పోయి అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు, మనం ఎవరికి ఏది చేసినా కానీ ఆయనకే చెందుతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కనుక మాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, మనకి గనక స్వేచ్ఛనివ్వకుండా ఎందుకండి ఆయన ఇట్లా చేశారు, మనకి స్వేచ్ఛ ఇవ్వబట్టి కదా తప్పులు చేస్తున్నాం, మనల్ని కూడా ఆయన గట్టిగా ఒక మిషన్ లాగా బంధించేసి స్వేచ్ఛ లేకుండా చేస్తే అందరం చచ్చినట్టు ధర్మంగా ఉండేవాళ్ళు. చచ్చినట్టు ధర్మంగా ఉండటం అంటే ఏంటి? వేరే గతి లేక అని స్వేచ్ఛగా, అంటే అధర్మం గురించి ఆలోచన కూడా లేనంత స్వేచ్ఛగా మంచిగా ఉండి ధర్మాచరణ ఎందుకు చేస్తున్నామంటే ఆయన్ని పొందటమే లక్ష్యంగా. ఎందుకని? అదే పరమ లక్ష్యం. ఏ మనిషికైనా ఆనందంగా జీవించడమే పరమ లక్ష్యం, భయం లేకుండా జీవించడమే పరమ లక్ష్యం. ఈ దేహం అమ్మో పోతుందేమో, అమ్మో రేపు రోగం వస్తుందేమో, అమ్మో రేపు మళ్ళీ ఇంకేమైనా వస్తుందేమో, అరే ఈ దేహమే నేను కాదు, దీనికంటే కూడా అసలు ఈ దేహానికి పరిమితుడిని కాదు అన్న ఈ దేహానికి పరిమితుడి అన్న భావం నుంచి ముక్తి పొందడమే ఆ బంధ విముక్తి జరగటం అన్నమాట. అందుకని గతంలో చేసుకున్న వాటి యొక్క ఫలితాలు అనుభవించక తప్పదు. వాటిని మనం అర్థం చేసుకొని ఓర్పుతో, పశ్చాత్తాపంతో, నిజాయితీతో చేసుకుంటూ మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా ఉండటం కోసం ఆయన ఆశ్రయించి ధర్మబద్ధంగా జీవిస్తే అప్పుడు మాత్రమే మనం దైవాన్ని చేరుకుంటాము అంటున్నారు మాస్టర్ గారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.